హాయ్ అండి, నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ తయారు చేసుకుంటున్నాను. అది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఈ గుడ్లని ఇందులో కొట్టుకుందాం. ఇలా కొట్టిన తర్వాత ఈ గుడ్డు హైలో పెట్టుకుని ఎక్కువ మంట మీద ఇలా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు అనుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇది కొద్దిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత అప్పుడు క్యాబేజీ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా వేసి కొంచెం సేపు మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. క్యాబేజ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. హైలో పెట్టుకునే వేయించుకోవాలి దీన్ని. క్యాబేజ్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. మీకు సరిపడగా వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. నేను ఈ నూడిల్స్ ఉడికించే ముందే వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా మనం ఉడికింది లేనిది తెలవాలంటే ఇలా అనాలండి, తెలిసిద్ది. వీటిని వేడి నీటి నుంచి తీసిన తర్వాత కొద్దిగా చన్నీళ్ళు వేసుకుని మళ్ళీ వాటర్ అంతా వంపేసుకుని ఇలా తీసుకుని చల్లార పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో సాసులు వేసుకుందాం. కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్. కొలతంటూ ఏమీ ఉండదండి, మనకు నచ్చినంతగా వేసుకోవడమే. టమాటా సాస్, ఇప్పుడు వెనిగర్. ఇది కూడా మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా. ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంత పెద్ద కడాయి ఎందుకు పెట్టుకున్నామంటే నూడిల్స్ అన్నీ దగ్గరగా ముక్కలు ముక్కలుగా అయిపోకుండా ఖాళీగా వస్తాయండి. అన్నీ బాగా కలుస్తాయి కూడా. ఇంతేనండి, నూడిల్స్ తయారైపోయాయి. నేను స్ట్రీట్ స్టైల్లో చేసుకున్నాను. సాసులు ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు, కాకపోతే అలా రావాలంటే, అదే టేస్ట్ రావాలంటే సాసులు వేసుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్తో ఇంకా బాగుంటుంది. నేను ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేసుకోలేదండి. అదే అజినోమోటో అంటారు కదా, అది హెల్త్కి అంత మంచిది కాదని నేను వేసుకోలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంతేనండి, ఈజీగా ఎగ్ నూడిల్స్ రెడీ. ఇంతేనండి, ఎమ్మీ ఎమ్మీ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.